కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్ కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫలితాలు వేగంగా వస్తే ప్రజల జీవితాలు తొందరగా బాగుపడతాయని కేసీఆర్ భావించారన్నారు. అందుకే కేసీఆర్ అహోరాత్రులు కష్టపడి వీలైనంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. తెలంగాణ బాగుపడితే చూడలేని కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచే విష ప్రచారం చేసిందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును నీళ్లు లేని చోట కాంగ్రెస్ చేపట్టిందని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏండ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. మంత్రి మండలి నిపుణులు కేంద్ర జల సంఘం సూచనల మేరకే ప్రాజెక్టును నిర్మించామన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు, విజయం సాధించినారు. ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో వారి పాత్రతో అదేవిధంగా తెలంగాణ నవనిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు. అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాగునీటి రంగము, వ్యవసాయ రంగము, మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుందని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్దంగా ఖర్చు అవుతుంది. ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతర్రాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జల సంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో గానీ, అటు మహారాష్ట్రలో గానీ, అటు ఢిల్లీలో గానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు, ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకేనికే, తెలంగాణ పల్లెలకేనికే, దాహార్తి తీర్చనికే, ఇక్కడ ఉన్న కరువును పారదోలనికే, ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్యలు ఆపనికే, ఇక్కడ పసిడి పంటలు పండనికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకులు పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని, ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రి మండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనలు సలహాల మేరకు, కేంద్ర జల సంఘం యొక్క అనుమతుల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా, అటవీ సమస్య లేకుండా, పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి
అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు.